హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కర్రీ వచ్చేసి తోటకూర కర్రీ చేశాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి ఇలా వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కని కూడా వేసి కలుపుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసాను. ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 ఎండుమిర్చి కూడా వేసాను. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు పసుపు వేసి కలుపుకోవాలి. నేను ముందుగానే తోటకూరను కట్ చేసి కడిగాను. ఇప్పుడు తోటకూరను కూడా వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఒక 5-10 నిమిషాల పాటు ఇలా స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్లో వచ్చాయి కదండి, వాటర్ అన్నీ పోయే వరకు ఇలా ఉడికించుకోవాలి తోటకూరని. అంతే అండి, ఇలా సింపుల్గా తోటకూర కర్రీ రెడీ.